మీ మహాకృపను బట్టి నాయన ఈ యొక్క రాత్రి కాల సమయంలో తండ్రి ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించి మీ బిడ్డలను తండ్రి నాయన మీ చెంతకు చేర్చడానికి, వారి హృదయాలు మార్చుకోవటానికి, వారి జీవితాల్లో తండ్రి ఏదైతే వారు అనుసరించి నాయన వారి యొక్క జీవితాన్ని నాశనం వైపుకి నడిపించుకుంటున్నారో, వారి యొక్క శరీరాన్ని వ్యర్థమైన వాటికి ఇచ్చి తండ్రి వారి జీవిత పరమార్థాన్ని ఎరగని స్థితిలో మీ బిడ్డలు ఉన్నారు. వారందరినీ ఈ సమయంలో జ్ఞాపకం చేస్తుంది. ఈ ప్రాంతంలో తండ్రి వారి జీవితాలు మార్చుకోవడానికి కావలసిన మాటలు మీరే వారి యొక్క హృదయానికి అందించండి. మీరే మాట్లాడండి తండ్రి. మా మట్టి జ్ఞానంతో తండ్రి మనిషిని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తే వారు మారదు కానీ తండ్రి మీ యొక్క ఆత్మ సంగతులనైనా వారి జీవితానికి నైనా మార్పును తీసుకొస్తాయి. మీ కుమారుడు ఈ లోకానికి అందించిన నాయన సత్యవాక్యం ద్వారా నాయన బిడ్డలు నాయన నడిపించండి. వారి జీవిత పరమార్థాన్ని తిరిగి చేయాలి తండ్రి. ఈ కార్యక్రమం ప్రారంభంలో ముగింపు వరకు మీరు తోడుగొండండి. మీ ఆత్మ సహాయం అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నాను. మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాగ్దాన, మానవుని యొక్క జీవితాన్ని ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే గనక మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు ఈ లోకంలో సుమారుగా 60-70 సంవత్సరాల జీవిత కాలాన్ని కలిగి బ్రతుకుచున్నాడు. ఈ తరంలో మనం పుట్టాము కాబట్టి మనతో జీవిస్తున్న మన తోటి వారిని మనం చూస్తున్నాము. మన జీవితాన్ని కూడా మనం పరిశీలించుకుంటే గనక ఈ లోకంలో మనమందరము కూడా మనకి బ్రతుకునిచ్చిన దేవుడి కొరకు, ఆ దేవుడికి నచ్చినట్టుగా, ఆ దేవుడి యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవారిగా ఈ లోకంలో మన బ్రతుకులు కనబడుతున్నాయని మనం ఆలోచన చేయగలిగితే, ప్రారంభం నుండి మానవుని దేవుడు చేసుకుని ప్రతి తరములో ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారు, ఆయన కొరకు బ్రతికేవారు, ఆయన పోలికగా వచ్చిన ఆయన పిల్లలుగా ఈ లోకంలో జీవించేవారు, తన కొరకు వస్తాదని ఎదురు చూస్తున్న దేవుడి యొక్క ఆలోచన, దేవుని యొక్క ఇష్టము ఈరోజు మానవుల్లో కనబడడం లేదు. ఎందుకో ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు దాకా మనం తెర మీద ఎన్నో దృశ్యంతో కూడిన పాటలు చూసాం. అందులో అందరూ కూడా వారికి నచ్చినట్టుగా బ్రతుకుచున్నారు. కానీ అవేమి ఏదో సినిమాల్లో తీసిన క్లిప్పింగ్లు కాదండి. ఈరోజు మనిషి నిజంగా బయట ఎలా బ్రతుకుచున్నాడు, వారి జీవితాన్ని చూస్తే ఒక కుటుంబస్తులు వారి కుటుంబంలో వారి పిల్లలు బయట జీవిస్తున్న జీవితాన్ని చూస్తే వారి తల్లిదండ్రులకి ఏమొస్తుంది? అసహ్యం వేస్తుంది. అంటే మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకడానికి వచ్చాడు, ఎలా బ్రతుకుచున్నాడు అని ఆలోచన చేయగలిగితే గనక శాస్త్రవేత్త చెప్పినట్టుగా మనిషి కోతి నుండి రాలేదు, కానీ మనిషి దేవుని పోలికగా దేవుని స్వరూపం ముందు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆలోచన చేయగలిగితే ఈ అనంత విశ్వంలో సూర్యుడు, చంద్రుడు మనిషికి లోబడుతున్నవి, మనిషితో జీవనం చేస్తున్న ఎన్నో కోట్ల జీవరాశులు ఈరోజు మనిషి యొక్క ఉనికికి అవి బెదురుచున్నవి. ఆలోచన చేయగలిగితే మనిషి గొప్పవాడిగా కనబడుతున్నాడు సృష్టిలో. ఎందుకు మనిషి గొప్పవాడిగా పుడుతున్నాడంటే, వాడు మనం పెంచుతున్న కుక్కతో సమానుడు కాదు, మనం పెంచుకుంటున్న ఆవుతోని గేదెతో సమానుడు కాదు, లేకపోతే మన మధ్య తిరుగుతున్న ఈ జీవుల్లో ఏటితో మానవ జీవితం సమానం కాదు. ఎందుకంటే మనిషి దేవుని పోలికగా ఈ లోకంలోకి వచ్చినవాడు. వచ్చిన ప్రారంభ మానవుడి దగ్గర నుండి ఇప్పుడు దాకా కూడా మనిషిని దేవుడు పరిశీలిస్తూనే ఉన్నాడు. ఎన్నో తరాలు ఈ భూమి మీద గతించిపోతున్నవి, కానీ ప్రతి తరములో దేవుడి కొరకు పుట్టిన దేవుడే ఈ లోకంలోకి పంపించిన మానవ జీవితాన్ని చూస్తున్నప్పుడు ఏ మనిషి జీవితం కూడా ఆయనకి నచ్చినట్టుగా లేదు. ఆయన నీకు శరీరాన్ని ఇచ్చి, నీకు ఆయుష్ ఇచ్చి, నీకు బ్రతుకునిచ్చి,
ఈ లోకంలో గాలి, నీరు, ఆహారం ఇలాగ ప్రతిదీ నీకు సమకూర్చి ఇచ్చిన దేవుని కొరకు ఈరోజు మనిషి ఎలాగ ఆలోచన చేసి బ్రతుకుతున్నాడంటే, అసలు ఆ దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే ఎందుకు నా బ్రతుకు ఇలాగైపోతుంది? దేవుడు ఉంటే నాకు కనబడమను, ఆయన నా కంటికి కనబడితే నేను నమ్ముతాను. ఇలాగా ఎన్నో అర్థం కాని మాటలతో దేవుడంటే లేనివాడిగా, దేవుడంటే భయం లేనివాడిగా, దేవుడంటే భక్తి లేనివాడిగా ఈరోజు సమాజం ఇటువైపు వెళ్ళిపోతుందో ఒకసారి మనం చూడగలిగితే, చివరికి మనిషి మరణం తర్వాత ఎదుర్కొనేది ఒక భయంకరమైన పరిస్థితి. మనకందరికీ తెలుసు. ఎందుకంటే మనం అందరము కూడా మంచివారిగా బ్రతుకుచున్నామా, ఈ లోకంలో చెడ్డవారిగా బ్రతుకుచున్నామా? ఆలోచన చేయగలిగితే బాల్యం నుండి మనుషుల యొక్క పాపము పెరిగిపోతుంది. ఎప్పటి నుండి? బాల్యము నుండి. బాల్యం నుండి కూడా మనిషి యొక్క జీవితం చెడిపోతుంది. మంచిగా బ్రతకడానికి ఈ సమాజం నేటి పుడుతున్న తరాలకి ఏమి నేర్పిస్తుంది? మొదటి తరాల్లో మంచిగా జీవించిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి మనం నేర్చుకొని మనము కూడా మంచిగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కానీ పుట్టుకొస్తున్న ప్రతి తరంలో కూడా దేవుణ్ణి ఎరగని వారు, దేవుని దృష్టికి మంచిగా బ్రతకని వారే వస్తున్నారు. అయినా దేవుడు ఒక చక్కటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఏంటో తెలుసా? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూడగలిగితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. చూడండి, ఇక్కడ చెప్తున్న మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంట. ఆలోచన చేయండి. లోకమనగా మట్టి కాదు, ఏంటంట? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై. అసలు లోకం అంటే, దేవుడు లోకములో దేన్ని ప్రేమించాడు అంటే గనక లోకములో తన పోలికగా పుట్టిన మనిషినే దేవుడు ప్రేమించాడు. ఆ మనిషిని ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే గనక అది ఆయన పోలికగా పుట్టినవాడు కాబట్టి, ఆయన స్వరూపమందు చేసుకున్నాడు కాబట్టి, ఆయన పోలికగా పుట్టిన వాడు, ఆయన స్వరూపమందు వచ్చిన వాడు మరలా ఆయనున్న లోకానికి, పరలోకానికి చేరిపోవలసిన వాడు ఈరోజు ఆయన పోలికగా వచ్చి ఆయన స్వరూపమందు పుట్టి ఆయనున్న లోకానికి చేరుకున్న మనిషి నిత్య నాశనానికి, నిత్య నరకానికి జారిపోతున్నాడు. కానీ అలా జారిపోతున్న మనిషిని దేవుడు విడిచిపెట్టాలనుకుంటం లేదు. మరి ఏం చేస్తున్నాడంటే, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడంట? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించును. చూడండి, మనం నశించిపోకూడదు, మనం నిత్య జీవానికి వెళ్ళాలి. దేవుడు నిత్యం ఉండేవాడు, నిత్యము ఉండే దేవుడి నుండి మనము వచ్చి ఉన్నాము. మరి నిత్యం ఉండే దేవుని దగ్గరికి మళ్ళా మనం వెళుతున్నామంటే గనక మనము చేసిన అపరాధములు, మనం చేసిన పాపములు, మనం చేసిన దోషాలు ఈరోజు మన జీవితాన్ని దేవుడి దగ్గర నుండి దూరం చేసి నిత్య నాశనానికి నడిపిస్తున్నాయి. అందుకే ఈ లోకానికి తన అద్వితీయ కుమారుని పంపించాడు. ప్రారంభ మానవుడైన ఆదాము దగ్గర నుంచి కూడా ఎన్నో తరాల వారు ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు అనేక మంది ప్రవక్తలను పంపించి మనుషులను హెచ్చరించేవాడు దేవుడు. మనుషులను తన వైపుకు నడిపించుకోవడానికి, మనిషిని సన్మార్గంలో నడిపించడానికి అనేకమైన విషయాలు ఆనాడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. అయినా లోకము మార్పు చెందడంలో విఫలమైందండి. అయినా మార్పు చెందడంలో లోకం విఫలమైంది.
కాబట్టి దేవుడు ఈ కడవరి కాలాల్లో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరితో ఈ రోజు లోకానికి బుద్ధి చెప్పాలనుకున్నాడు, ఎవరి ద్వారా ఈ లోకాన్ని తన ఉన్న లోకానికి చేర్చుకోవాలనుకున్నాడు, ఎవరి ద్వారా నిత్య జీవానికి మానవుని నడిపించాలనుకున్నాడు అనుకుంటే గనక ఈ కడవరి దినాల్లో దేవుడు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడు, ఎవరి ద్వారా మనకి ఈ మాటలు అందిస్తున్నాడో మనం బైబిల్లో చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం మనం చూడగలిగితే, పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. అంటే దేవుడు పూర్వకాలం పుట్టిన వారిని విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలేదు. పూర్వకాలమందు నానా సమయాల్లో ఆ యొక్క కాలాల్లో ఆ యొక్క సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు. ఎన్నో విధాలుగా చెప్పు చూశాడంట మనిషిని మార్చడానికి. ప్రవక్తలను పంపించి ఉదయాన్నే వారి యొక్క పట్టణాలకి, వారి రాజుల దగ్గరికి, వారి అధికారుల దగ్గరికి పంపించి చెడిపోతున్న మానవ సమాజాన్ని చూసి వారిని మేలుకొల్పడానికి, వారిని సన్మార్గంలో నడిపించడానికి పూర్వకాలం నుండి దేవుడు ప్రయత్నిస్తున్నాడు ప్రవక్తలను పంపించి. కానీ చివరికి కడవరి దినాల్లో ఇదిగో ఈ లోకం నాశనానికి వెళ్ళిపోతుంది, మనం నివసిస్తున్న ఈ భూమి ఉండదు, ఈ పంచభూతాలు కూడా లయమైపోవడానికి సిద్ధంగా. మరి ఈ భూమి మీద బ్రతుకుతున్న మనిషి జీవితం ఆనాడు నుండి ఇప్పుడు దాకా ఏమైనా మారిందంటే కనుక ఏమీ మార్పు కనబడలేదు. అందుకే ఆనాడు పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ కాలంలో ఎవరితో మాట్లాడుతున్నాడంట? ఈ దినముల అంతమందు దినాలు చివరికి వచ్చేసింది. మానవుడు నివసిస్తున్న ఈ భూమికి ఆయుష్ తగ్గిపోయింది. మనిషి జీవిత కాలము త్వరగతిని గడిచిపోతుంది. చూడండి, నిన్న కాక మొన్న వచ్చినట్టు ఉంది 2024. అప్పుడే మనం ఎన్నో నెలలు అడుగుడేసాం, 6 నెలలు. మన కళ్ళ ముందు మన దినాలు ఎలా గడిచిపోతున్నాయి చూడండి. మరి ఇలా గడిచిపోతున్న ఈ దినాల్లో నేను ఇంకా మారలేదు, నా జీవితం వింతే అనుకుంటూ ఈ లోకంలో బ్రతుకుతున్న మనిషి నేను మారిపోయాలి అనుకుంటున్నాడా? నేను దేవుడున్న లోకానికి వెళ్ళిపోతానులే అనుకుంటున్నాడా? లేకపోతే ఈ జీవితం ముగిసిపోతే ఇంకేమీ లేదు, అంత మట్టి అయిపోతుంది, ఆత్మ లేదు, ఏమీ లేదు అనుకుంటున్నాడా? ఎలాగ ఆలోచించి బ్రతుకుతున్నాడో తెలియదు కానీ తన జీవితంలో మార్పు అనేది మట్టికి తీసుకొచ్చుకోవడం లేదు. మారాలని ఇష్టపడడం లేదు మనిషి, మారాలని ఇష్టపడడం లేదు. అంటే తల్లి గర్భంలో పుట్టుకొచ్చినప్పుడు ఎలాగే ఉన్నాడా? మన తల్లి గర్భంలో పుట్టాం కదా, అప్పుడు ఎలాగే పుట్టామా? లేదండి, యథార్థవంతులుగా పుట్టించాడంటే దేవుడు. మరి ఈరోజు మనిషి ఏమైపోతున్నాడు? పాపానికి లోనైపోతున్నాడు. మనిషి ప్రారంభం బాగానే ఉంది కానీ ముగింపుకి వెళ్ళేసరికి మనిషి జీవితం పాపం వైపుకి వెళ్ళిపోయి నిత్యనాశనానికి వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటంటే మానవుని హృదయం చెడిపోయింది. మానవుని హృదయం చెడిపోయింది. ఆ హృదయం మార్చగలిగేది దేవుని యొక్క మాట. మనిషిని మార్చడానికి దేవుడే మనిషి యొక్క జీవితాన్ని తెలియచేయాలి. మనిషి అంటే 60-70 సంవత్సరాలు జీవించి ముగించుకునే జీవితం కాదు. మనిషి జీవించేది ఈ లోకంలో 60-70 సంవత్సరాల జీవితం శరీరం కొరకు జీవిస్తున్నాడు. కానీ ఈ శరీరాన్ని నడిపించే ఆత్మ అనేది లోపల ఒకటి ఉంది. ఈ శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకి చావు లేదు. మరి మట్టితో ముగిసిపోతున్న నీ జీవితం మట్టి అయినది మరలా మట్టి అయిపోతుంది కానీ, మట్టి నుండి వచ్చిన దేహం మట్టి అయిపోతుంది కానీ, మరి ఈ మట్టి దేహాన్ని ఎంతకాలము కదిలించి మెదిలించి మాట్లాడించి ఈ లోకంలో ఎంత గొప్పగా జీవింపజేసిన ఈ ఆత్మ ఏమైపోతుంది? మరణం తర్వాత ఈ ఆత్మ ఏమైపోతుంది? ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో చెప్పిన వాడు యేసుక్రీస్తు వారు. ఈ కడవరి దినాలు ఈ ఆత్మ ఆ తండ్రికి ఏమవుతుందో చెప్పిన వాడు ఈ కడవరి దినాల్లో యేసుక్రీస్తు వారు. మనమందరము కూడా పరలోకపు దేవునికి బిడ్డలమంట. ఆయన మనకి తండ్రి అంట. మరి ఆ తండ్రి ఉన్న లోకానికి ఈ రోజు వెళ్ళడానికి పిల్లలు సిద్ధపడుతున్నారంటే గనక తెలియడం లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడనే విషయాన్ని గుర్తించడం లేదు. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వల్ల. ఆలోచన చేయండి. ఈరోజు సమాజాన్ని చూస్తే ఏమర్థమవుతుంది?
8వ క్లాసు 7వ క్లాసు చదివే పిల్లలు కూడా బీలు సిగరెట్లు కాలుతున్నారు కొట్ల మంది కూర్చుని. 10వ సంవత్సరం వచ్చాయి, 10వ తరగతి చదువుతున్నాడు, బీర్ బాటిల్ తాగుతున్నాడు. ఇప్పుడు ఇలా ఉన్నదంటే రాబోయే తరం అంటే ఇప్పుడు మన తరం వెళ్ళిపోయింది, వచ్చే జనరేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు గొడవలంటే భయం ఉంటుందండి, గొడవలంటే భయం ఉంటుంది. పోలీసు వారికి భయపడుతున్నారా? భయపడలేదు. ఎందుకంటే చట్టాలన్నీ మనకి అనుకూలంగా మార్చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఇది ఏ విషయంలో మనిషికి భయం ఉండడం లేదు. కానీ ఈ లోకంలో నువ్వు ఏ విషయంలో భయపడకపోయినా ఒక రోజు నీకు ఈ జన్మనిచ్చి ఈ బ్రతుకునిచ్చిన దేవుడి ఎదుట నువ్వు నిలబడతావు చూడండి, అప్పుడు నీ ఆత్మకు భయంకరమైన ఒక వాతావరణం కనబడుతుంది. అలాంటి స్థితికి వెళ్ళిపోగానే ఈ రోజు మానవుని యొక్క జీవితాన్ని మేల్కొల్పి మనిషిని మార్చి సన్మార్గంలో నడిపించడానికి దేవుడు ఆనాటి నుండి ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఈ యొక్క కడవరి దినాల్లో, ఈ దినముల అంతమందు ఇదిగో కుమారునితో మాట్లాడుతున్నారు. ఈ లోకానికి వచ్చి కుమారుడు ఏం తెలియచేశాడంటే లోకాన్ని స్నేహించి పాడైపోతున్న ఈ సమాజాన్ని చూసి నేత్రాశతో, శరీరాశతో, జీవపడంతో ఈ లోకంలో తన శరీరాన్ని నాశనానికి నడిపించుకుంటూ త్రాగుతూ, తిరుగుతూ, వ్యభిచరిస్తూ, మోసాలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా బ్రతుకుతున్న ఈ సమాజాన్ని దేవుడికి చూపించి యేసుక్రీస్తు వారు ఈ మనుషుల్ని దేవుడితో సమాధానపరచడానికి ఈ లోకానికి వచ్చాడండి. మేము ఎలాగైతే ఈ ప్రాంతానికి వచ్చామో యేసుక్రీస్తు వారు కూడా ఆయన దినాల్లో ఒకానొక ప్రాంతానికి వెళితే ఆ దినాన్న ఆయన మాటలు వినడానికి ఎవరు సిద్ధపడలేదండి. ఆయన మాటల ద్వారా వాళ్ళు బ్రతుకులు మార్చుకోవడానికి ఎవరు సిద్ధపడలేదు. అప్పుడు ఆయన ఎలాగా వేదంతో మాట్లాడుతున్నాడు ఒకసారి. లోకాసు వార్త 17వ అధ్యాయము, లోకాసు వార్త 17వ అధ్యాయము 19వ అధ్యాయము, లోకాసు వార్త 19వ అధ్యాయము 41-42 వచనాలు. ఆయన పట్టణములకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమే ఏడ్చి. చూడండి, దేవుని కుమారుడే ఈ లోకానికి వచ్చి ఒక పట్టణాన్ని చూసినప్పుడు ఆ పట్టణాన్ని చూసి ఏం చేస్తున్నాడంట? ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడవలసి వచ్చింది? యేసుక్రీస్తు వారు ఆ పట్టణాన్ని చూసి ఎందుకు ఏడవలసి వచ్చింది? చూడండి, అక్కడ చెప్తున్నాడు, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. ఏ సంగతులు అంట? సమాధాన సంబంధమైన సంగతులు. దేనితో సమాధానం మనకి? మనం ఈ లోకాన్ని స్నేహించి దేవుడికి ఏమైపోయాం? శత్రువులు అయిపోయి. దేవుడితో నీకు సమాధానం ఉందా? దేవుడితో నీకు సమాధానం ఉందా? నీ కుటుంబంలో నెమ్మది ఉందా? నీ కుటుంబంలో శాంతి ఉందా? నీ జీవితంలో నేను తృప్తిగా బ్రతుకుతున్నాను, దేవుడిచ్చిన ఈ జీవితాన్ని బట్టి నేను ఆనందంగా బ్రతికి దేవుని చెంతకు చేరిపోతున్నాను అనే ఒక సంతోషం నీలో ఉందా? లేదు. మరి ఏమైపోయింది అంటే గనక ఇదిగో లోకంలో ధనాన్ని ఆశించిన వారు, లోకంలో శరీర కోరికలు ఆశించిన వారు, లోకంలో తమ మనసుకు నచ్చిన అనేకమైన దురాశలకు లోబడిన వారు తీసుకెళ్లి వారి శరీరాన్ని లోకానికి అప్పగించారు, లోక స్నేహానికి అప్పగించారు. వారి జీవితంలో అంతా చేజారిపోయిన తర్వాత నిస్పృహల మధ్య, నిరాశల మధ్య, కృంగిపోయిన బ్రతుకులతో దేవునితో సమాధానం లేకుండా కొన్నారు. అలాగే ఒక పట్టణానికి వెళితే దేవుడు వారికి తెలియచేస్తున్న మాటలు, వారు సమాధాన పడడానికి అందిస్తున్న మాటలు వినలేని స్థితిలో ఉన్నారు. అందుకే అక్కడ అంటున్నాడు, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొని ఎడల నీకెంతో మేలు. ఈ రోజు దేవుడు సమాధాన పడడానికి, దేవుడి యొక్క ఉన్నతమైన ప్రేమ తెలియచేయడానికి, దేవుడు మిమ్మల్ని తనతో సమాధానపరచుకోవడానికి ఆయన మీ ప్రాంతంలో ఈ మాటలు చెబుతున్నాడు. నువ్వు గడిచిన కార్యక్రమంలో నువ్వు ఎలా బాగా నీ జీవితం నీకు అర్థం కాక, నీకు నీ జీవితం విషయం, నీ జీవితం యొక్క బ్రతుకు పరమార్థం నువ్వు ఎనగక, దేవుణ్ణి ఎనగక నువ్వు నాశనానికి వెళ్ళిపోతున్నా నీ జీవితాన్ని ఇప్పుడు నీ జీవిత విలువను తెలియచేసి
నువ్వు ఆ పరలోకానికి చేరవలసిన వాడువని, ఈ లోకంలో శరీరము మట్టికి చేరిపోయేది కానీ నీ ఆత్మ నిన్ను పుట్టించిన తండ్రి దగ్గరికి చేరవలసిందని. అలా చేరాలి అంటే ఇదిగో నువ్వు దేని ద్వారా అయితే నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావో ఆ జీవితాన్ని నేను బాగు చేస్తాను, ఆ జీవితం దేవుడితో నేను సమాధాన పరుస్తానని నీ మధ్యకు వచ్చి చెబుతున్న దేవుని మాటతో నువ్వు సమాధాన పడగలుగుతున్నావా? ఆలోచన చేయండి. పూర్వకాలమందు దేవుడు ఎంత చెప్పినా వినని ఆనాడు సమాజం ఎలాంటి నాశనానికి వెళ్ళిపోయిందో ఒకసారి 2 మాటలు మీకు చూపిస్తాను. ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే అదే లోక సువార్త 17వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చూడగలిగితే, లోక సువార్త 17వ అధ్యాయము 26వ వచనం, నోవాహు దినముల్లో జరిగినట్టు మనిషి కుమారుని దినముల్లో కూడా జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు పెండ్లికి ఇవ్వబడుచు నుండి అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. చూడండి, నోవాహు దినములలో ఎలాగైతే ఉన్నదో ఇప్పుడు మనిషి కుమారుడు వచ్చిన ఈ దినాల్లో, ఈ కడవలి దినాల్లో చెబుతున్న మనుషులు వింటున్నారంటే వినడం లేదు. ఆ రోజు వెళ్ళలేదు, ఈ రోజు వెళ్ళలేదు. మరి ఎలా ఉన్నదంటే జనులు తినుచు త్రాగుచు తిరుగుచు. చూడండి ఒకసారి లాలచంద్ సెంటర్కి వెళ్ళి చూడండి ఒకసారి. ఆ బ్రాందీ షాపులు కూడా చూడండి, ఆ బాల్ షాపులు కూడా చూడండి. ఏం చేస్తారు అక్కడ? త్రాగుచు. ఆ రోడ్డు వారి షాపులన్నీ చూడండి, నూడిల్స్ బండ్లు, బజ్జీలు బండి. ఈ తర్వాత పెద్ద పెద్ద హోటల్లోకి వెళ్ళి చూడండి, పప్పులు. తినుచు త్రాగుచు ఆడుచు. అంటే అదేనా బ్రతుకు? అదేనా జీవితం? ఆనాడు అలాగే బ్రతికేది. దేవుడు చూస్తున్నాడు, బ్రతికిచ్చిన దేవుడిని మర్చిపోయారు. దేవుడి పైనుండి చూస్తున్నాడు. ఆ రోజు దేవుడు ఏ నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? ఒకసారి చూడండి, ఆది కాండము 6వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. అప్పుడు యెహోవా నదులను చూసి, నేను సృజించిన నదులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టికి కృప నొంది ఉన్నాడు. నోవాహు ఏమయ్యాడంట? కృపను. అంటే ఈ లోకములో ఆ తరములో నోవాహు ఒకడు నీతిగా బ్రతికాడండి. దేవుడి వరకు ఎంతమంది బ్రతికాడు? ఆ తరములో నోవాహు కాలంలో నోవాహు ఒక్కడు. మరి నదులందరూ ఎలా బ్రతుకుతున్నారంట? చూడండి, 7వ వచనంలో చెప్తున్నారు. ఒకసారి 5వ వచనం చూద్దాం. 5వ వచనం చూద్దాం. నదుల చెడితనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసి తాను భూమి మీద నదులను చేసినందుకు యెహోవా సంతాపము నంది తన హృదయములో నొచ్చుకొనెను. నదులు చెడుతనములో గొప్పవారైపోయారు. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా చెడుతనం. మన బిడ్డలకి ఏమి నేర్పుదామనంటే, నువ్వు తాగేసి ఇంటికి వస్తావు, నీ పిల్లలు చూస్తారు. నువ్వు నీ ఇంట్లోనే సిగరెట్లు కాలుతావు, నీ పిల్లలు చూస్తారు. మరి నేను చూసి ఏమి నేర్చుకుంటారు? నీ పిల్లల ముందే బూతులాడుతావు, నీ పిల్లల ముందే అనదాని మాటలు మాట్లాడుతూ ఉంటావు. ఏమి నేర్పుతావు నీ పిల్లలకి? ఏమి నేర్చుకుంటుంది సమాజం? నువ్వెప్పుడో తాగడం మొదలుపెట్టు, కానీ వాడు 7th 8th వచ్చేసరికి తాగడం మొదలెడతాడు. ఏం చెప్తాను నీ పిల్లోడికి? నువ్వు మంచిగా బ్రతకగలిగితే నీ తర్వాత నీ పిల్లలు మంచిగా బ్రతుకుతారు. కానీ దేవుడు నోవహు కాలంలోని నదులను చూస్తే వారు ఎలా ఉన్నారంట? దేవుని దృష్టికి చెడిపోయారంట. నదులు చెడితనంలో గొప్పవారైపోయారు. అందుకే ఆయన ఏమి నిర్ణయం తీసుకున్నాడు? అక్కడ 7వ వచనంలో చెప్తున్నాడు, చెడిపోయిన ఈ లోకాన్ని చూసి ఆయన అంటున్నాడు, అప్పుడు యెహోవా నేను సృజించిన నదులతో కూడా జంతువులను, పశువులను, ఆకాశ పక్షాదులను భూమిని నుండకుండా తుడిచివేస్తాను. ఏమని నిర్ణయం తీసుకున్నాడు?
తుడి చేస్తాను. మనుషులను బ్రతకడం లేదంటే పశువులను బ్రతకలేదు, మొలకలను సైతం ఏం చేశాడు? తుడి చేశాడు. అప్పుడు ఆ నీతిమంతుడైన నోవాహు చెప్తున్నాడు, నువ్వు ఓడ సిద్ధం చేసుకో, ఇదిగో నా ఎదుట ఈ లోకమంతా చెడిపోయింది. ఆ ఓడ సిద్ధం చేయడానికి సుమారుగా 100 సంవత్సరాలు పట్టింది. ఆ 100 సంవత్సరాల్లో కూడా నోవాహు చెప్తూనే ఉన్నాడు, రాబోతున్న జలప్రలయం నుండి నువ్వు తప్పించుకుని మీరందరూ కూడా దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన రక్షణ ఓడలోకి రండి, లేదంటే గనక మొత్తము పశువులు జంతువులు అన్నిటినీ తుడి చేయడానికి దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడని వారి కొరకు సువార్త ప్రకటించాడు. ఆ రోజు నోవాహు మారారా? వచ్చారు? ఒక్కరైనా వచ్చేదండి? నోవాహు భార్య, నోవాహు కుమారుడు, నోవాహు కోడలు, 8 మంది రక్షింపబడ్డారంట. ఎంతమంది అండి? 8 మంది. జలప్రలయం వచ్చింది, మొత్తం ప్రపంచాన్ని తుడిచేసిందండి. ఆలోచన చేయండి. మనకి రాబోతుంది ఒక ప్రమాదం. ఈ సృష్టి ఉండదు, ఇంకా ఇది నాశనానికి వెళ్ళిపోతుంది. మన జీవితం ఎక్కువ కాలం ఈ లోకంలో ఉండదు. మన జీవితంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు ఈరోజు మనిషి. నిన్ను నన్ను రక్షించడానికి పరలోకపు తండ్రి కుమారుడు ఈ లోకానికి వచ్చి మన కొరకు బలైపోయాడండి. మన కొరకు, మన పాపాల కొరకు ఆయన ఈ లోకంలో ప్రాణాన్ని వదిలాడు, తన ప్రాణాన్నే పెట్టాడు. ఎందుకో తెలుసా? ఈరోజు నువ్వు నేను చేస్తున్న పాపాలు, నువ్వు నేను చేసిన దోషాలు ఎలా కడుక్కుంటాం? దేంతో కడుక్కుంటాం? బైబిల్ చెప్తుంది, మేకల యొక్క గొర్రెల యొక్క రక్తము పాపమును తీసివేయట అసాధ్యము. మనిషి చేసిన పాపానికి మనిషే రక్తాన్ని చిందించాలి. ఆ చిందించే మనిషి పరిశుద్ధుడై ఉండాలి. మరి లోకంలో ఉన్నారా పరిశుద్ధులు? లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. కాబట్టి ఆ దేవకుమారుడే, దేవుడే లోకానికి శరీరధారిగా వచ్చి నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు. అందుకే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుడు పరిశుద్ధుడండి. ఆ దేవుడి పిల్లలుగా ఈ లోకానికి వచ్చిన మనం పాపులుగా మారిపోతే మరలా మనల్ని పరిశుద్ధులుగా చేసి పరలోకానికి నడిపించడానికి వచ్చిన దైవసుతుడు యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకానికి వచ్చి ఏడ్చాడు, ఆయన ఈ లోకానికి వచ్చి బాధలు అనుభవించాడు, ఆయన ఈ లోకానికి వచ్చి దేవుని గురించిన గొప్ప సంగతులు, దేవునికి మనకున్న సంబంధాన్ని తెలియజేశాడు. ఈ లోకంలో మన జీవితము మట్టి శరీరంలో ముగిసిపోయేది కాదని, మన నిత్య జీవంలోకి ప్రవేశించాలని, మన ఆత్మకు చావు లేదని, ఈ ఆత్మతో యుగయుగాలు దేవునితో ఆనందంగా మనం గడపాలంటే మనం పాపము లేని వారిగా ఉండాలని, పాపం ఈ రోజు మనిషిని ఏలుతుందని, ఆ పాపం చివరికి మనిషిని నాశనానికి తీసుకెళ్లిపోతుందని, ఆ నాశనం నుండి నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవకుమారుని నేనే అని, నా ద్వారానే మీరందరూ కూడా దేవుని చెంతకి రాగలదని ఆయన తెలియచేశాడు. ప్రియమైన దేవుని వల్ల మారడం లేదు మనిషి యొక్క హృదయాన్ని మార్చడానికి. అందుకే ఆయన ఈ లోకంలో ప్రవేశించగానే అంటున్నాడు, ఇదిగో పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి. ఏది చెడిపోయింది మనుషులు అంటే కనుక హృదయం చెడిపోయింది, మనసు చెడిపోయింది. ఆ మనసును మార్చగలిగితే, నీ హృదయాన్ని లోకాశల నుండి, లోక కోరికల నుండి, నీ శరీర కోరికల నుండి నీ యొక్క హృదయాన్ని సన్మార్గంలోకి నడిపించుకోగలిగి, నీ హృదయంలో నిగ్రహము కలిగి నువ్వు జీవించగలిగితే గనక, అలా నిగ్రహించుకునే శక్తిని నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఇస్తాడు. ఆయన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తాడు. ఈరోజు మీరు ఎదగండి. అలాగే మరొక కాలంలో కూడా దేవుని అంటే భయం లేకుండా ఎలాంటి భయంకరమైన స్థితిలో ఒక పట్టణం బ్రతికింది. ఆ పట్టణాన్ని కూడా దేవుడు ఆ రోజు అగ్ని గంధకాలతో నాశనం చేశాడు. చూడండి, ఆ విషయం గురించి కూడా అక్కడ చెప్తున్నాడు. ఒకసారి లోకాసువార్త 17వ అధ్యాయము, లోకాసువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. 28వ వచనాన్ని మనం చూద్దాం. లోతు దినములలో జరిగినట్టు జరుగును,
జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుచు నుండిది. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి ఏమొచ్చిందంట? అగ్ని గంధకములు కుదిసి వారినందరినీ నాశనం చేసింది. చూడండి, లోతు దినాల్లో కూడా మనుషులు ఎలా బ్రతుకుతున్నారంటే కనుక దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. లోతు దినాల్లో అలాగే బ్రతుకుతున్నారు. ఇప్పుడు మనిషి కుమారుడు రాకడ సమీపిస్తున్న ఈ దినాల్లో మనుషులు అలాగే బ్రతుకుతున్నారు. మరీ ఎంత భయంకరంగా వారు జీవిస్తున్నారో ఒకసారి వారి యొక్క జీవితాన్ని అక్కడ దేవుడు రాయించాడు. చూడగలిగితే కనుక ఆదికాండము 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము లోతు దినములో జనులు ఎలా బ్రతుకుచున్నదో అక్కడ వ్రాయించాడు. ఒకసారి చూడండి. 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదవగలిగితే చూడండి. లోతు నివసిస్తున్న పట్టణములో లోతు దగ్గరికి ఇద్దరు మనుషులు వచ్చారు, దేవదూతలు. వారు పండుగకు ముందు లోతు దగ్గరికి వచ్చిన ఆ దేవదూతల్ని కూడడానికి వచ్చిన ఆ ప్రాంతం వారు మనుషులందరూ వచ్చేసారంటే ఎవరెవరు వచ్చారో చెప్తున్నారు చూడండి. 4వ వచనంలో అక్కడ వారు పండుగకు ముందు ఆ పట్టణములో అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులతో ఇక్కడ మేము వారిని కూడినట్లు మా యొద్దకు తీసుకుని రమ్మని, వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పేది. చూడండి, ఎవరంట? బాలులు, వృద్ధులు, ఆ పట్టణపు మనుషులందరూ కూడా వచ్చారంట. ఏం చేయడానికి అండి? వ్యభిచరించడానికి. ఈరోజు ఆనాడు ఇంటికి వచ్చి ఎంత బరి తెగించి వారు మాట్లాడుతున్నారో ఈరోజు లోకంలో ఇప్పుడు ప్రస్తుత కాలంలో బ్రతుకుతున్న మనుషులు చూడగలిగితే కింద గత కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి బస్సులోనే ఏం చేశారంట? పాటు చేశారు. అవునా? మన హైదరాబాద్లో ఏం చేశారు? దిశ ఏం చేశారండి? లారీ డ్రైవర్ మన పేపర్లో చూసాం. 6 ఏళ్ల పాప మీద 60 ఏళ్ల ముసలోడు అత్యాచారం, రంపచోడవరం. అంటే ఎలా బ్రతుకుతున్నారో చూడండి. భయం ఉందా? మానవ జీవితం దేవునికి భయపడుతుందా? అంటే ఇష్టానుసారంగా బ్రతికేడివేనా? అలా బ్రతుకుతున్న ఆనాడు దేవుడు ఏం చేశాడో తెలుసా? సొదొమ పట్టణాన్ని, సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఏం చేశాడో తెలుసా? చూడండి. అదే 19వ అధ్యాయము 23వ వచనం. లోతు సోయానికి వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించును. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్ని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానములంతటిని, ఆ పట్టణములో నివసించు వారినందరినీ నేల మొలకలతో సహా నాశనము చేసెను. ఏం చేశాడండి? ఆ పట్టణమును, ఆ పట్టణంలో మనుషులను, ఆ పట్టణంలో ఉన్న నేల మొలకలను సైతం ఏం చేశాడు? అగ్ని గంధకాలతో కాల్చేశాడు. ఒకనోడు నోవహు దినాల్లో పాపం చేస్తున్న ప్రపంచాన్ని నాశనం చేశాడు. ఆనాడు పట్టణంలో సొదొమ గొమొర్రాని పాపం చేసిన పట్టణాన్ని నాశనం చేశాడు. మరి ఇంత భయంకరంగా బ్రతుకుతున్న ఈ ప్రపంచాన్ని దేవుడు ఎందుకు నాశనం చేయడం లేదు? ఒకసారి ఆలోచించేది. ఇందా మనం చదువుకున్నాం, దేవుడు లోకముని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. ఇప్పుడైనా నువ్వు మాది ఆయన వైపుకు తిరుగుతావని, ఆయనను ఆశ్రయిస్తావని, ఆయన వద్దకు వచ్చి నిత్య జీవాన్ని చేరుకొని ఆ తండ్రి ప్రేమను గమనిస్తావని, ఆ తండ్రి ప్రేమను గ్రహించి నీ బ్రతుకు యొక్క పరమార్థాన్ని ఎరిగి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని యేసుక్రీస్తు వారి ద్వారా నీ పాపాన్ని కడుక్కొని ఉన్నతమైన పరలోకానికి చేరాలన్న మార్గంలో నువ్వు ప్రవేశిస్తావని నిన్ను ప్రేమించి ఈ మాటలు విని దేవుడు అందుకే దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మనం మారుతామని,
ఆనాడు జరిగిన భయంకరమైన విపత్తులు ఎందుకు ఈ రోజు జరగడం లేదు మానవుడి కంటే కనుక పాపం ఎక్కడుంటే అక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? తుడిచేస్తున్నాడు లేదా? తుడిచేస్తున్నాడు లేదా? మొన్న వచ్చింది జపాన్లో భూకంపం, 50,000 మంది చనిపోయారు. 2004లో సునామీ వచ్చింది, 3 లక్షల మంది తుడిచిపోయింది. అదే ఉగ్రతలో నువ్వు మారకుండా నీ జీవితాన్ని ఫినిష్ చేసుకుంటావా? లేదంటే గనక దేవుడు వినిపిస్తున్న ఈ మాటలు బట్టి దేవునికి భయపడి దేవుడు కలిగించిన రక్షణలోకి వచ్చి దేవుడు ఉన్న ఉన్నతమైన పరలోకానికి ప్రభు ద్వారా చేరుకుంటావా? ఆలోచన చేయండి ఒకసారి. ఇంకా వయసు ఉంది, ఇంకా నాకు బలం ఉంది అనుకుంటున్నావేమో. 30 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు చూస్తున్నాం మనం. చూడండి, రోడ్డు మీద వెళ్తుంటే ఫ్లెక్స్ మీద ఫోటోలు పెడుతున్నారు. ఏం పెడుతున్నారు దాని మీద? వాళ్ళ స్నేహితులు ఫోటో వేసి, స్నేహితులు ఫోటో వేసిన తర్వాత చనిపోయిన వాడి ఫోటో వేసి, ఐ మిస్ యూ, యూ మిస్ యూ. ఆలోచన చేయండి, నిన్ను మిస్ అయిపోయావు, నీ అకాల మరణానికి చింతిస్తున్నాం. యవ్వనస్తులండి, యవ్వనస్తులు ఫ్లెక్స్ ఎక్కువ కనబడుతున్నాయి కదా. అంటే నాకు ఏదో ఎక్కువ ఆయుష్ ఉంది, ఎంతో కాలం ఉందనుకుంటున్నాము. ఈ రోజే నీది, రేపు నీది కాదు. రేపు మనది కాదండి, ఈ దినమే. ఈ రోజు ఇక్కడ ఉన్నా మనము రేపు ఉంటామో తెలియదు. ఈ రోజు జరిగిన ప్రమాదాలు రేపు పొద్దున ఉదయం పేపర్లో చూడండి. ఈ రోజు బ్రతికున్న వాళ్ళు రేపు ఎంతమంది బ్రతుకుంటారు? పలానా రోడ్డు మీద ఆటో యాక్సిడెంట్ అయ్యి 4 మృతి, పలానా గోతులో బస్సు పడిపోయి 20 మంది మృతి. మరి ఈ రోజు ఉన్నది కదా వారు. రేపేమి జరుగుతుందో మనకి తెలియదు. ఈ రోజే మనది, ఈ రోజే మనది. అందుకే దేవుడు తెలియచేస్తున్నాడు, ఇదే నీకు అనుకూల సమయం. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినం. ఈ రోజు నువ్వు దేవునితో సమాధాన పడగలిగితే గనక ఆయన నీకు కలిగిస్తున్న రక్షణలోనికి రావడానికి ప్రయత్నించి. నేను మారతానులే, దేవుడికి కలిగిస్తున్న ఈ రక్షణ జనవరి 1కు తీసుకుంటానులే, గుడ్ ఫ్రైడేకి తీసుకుంటానులే, లేకపోతే మా అమ్మాయి పెళ్లి అయిపోయి తీసుకుంటానులే, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే తీసుకుంటానులే. ఇలాగ వేటికో నీ రక్షణ నిర్లక్ష్యం చేసి నీ ముందు గడిచిపోతున్న ఈ దినాలన్నింటినీ నువ్వు ముందుకు జరుపుకుంటూ వెళ్ళిపోతే, ఈ దినాల్లో ఏదో ఒక రోజు నీ జీవితం ముగిసిపోతే దేవుడికి ఏ లెక్క చెప్తావు? దేవుడు కలిగించిన ఈ రక్షణ నుండి తప్పించుకున్న తర్వాత ఆయన ముందు నువ్వు ఎలా నిలబడగలవు? అందుకే దేవుడు నువ్వు మారతావని ఎదురు చూస్తున్నాడు. ఆయన ఏమని ఎదురు చూస్తున్నాడో చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక, పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు దేవుడు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. మన ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. ఎవడును నశించక ఏం పొందాలని? రక్షణ పొందవలనని ఆయన ఇష్టపడుతున్నాడు. ఏ ఒక్కడు కూడా నాశనానికి వెళ్ళిపోకూడదని ఆయన అనుకుంటాం లేదండి. మనల్ని అందరినీ మార్చి ఆ పరలోకానికి తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఎందుకు రావడం లేదు యేసుక్రీస్తుదంటే కనుక ఇదిగో నువ్వు నేను మారుతామని అలా దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. దీర్ఘ శాంతము గలవాడే ఎదురు చూస్తున్నాడు అంట.
మరి ఒకప్పుడు దీర్ఘశాంతంతో ఉన్నాడా? ఆనాడు నోవహు దినాల్లో పాపం చేసినప్పుడు ఏం చేశాడు? ప్రపంచాన్ని తుడిచేశాడు. లోతు దినాల్లో ఏం చేశాడు? అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేశాడు. ఈరోజు నీ మార్పు కొరకు ఎదురు చూచు దీర్ఘశాంతం గలవాడే. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసించువాడు నిత్య జీవనకు చేరినట్లుగా ఆయన మనకి అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని వారు మారండి. ఈ లోకంలో బలం ఉంది, ఈ లోకంలో వయసు ఉంది కదా, ఉన్నంతకాలం ఏదో సుఖపడి మా ఇష్టానుసారంగా బ్రతికి మా జీవితాలు మేము నడిపించుకుంటాం, మాకు చెప్పడానికి మీరెవరు అనుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజు నీ బలమంతా ఊరికిపోతుంది, నీ వెనకాల ఉన్న ధనమంతా కరిగిపోతుంది, నీ అయిన వారు నీ రక్త సంబంధులు నిన్ను తులసివేస్తారు. ఇష్టానుసారంగా బ్రతికి ఈ రోజు హాస్పిటల్లో ఏ సేవలు పొందుకోకుండా వ్యభిచారంతో ఏడ్చి తెచ్చుకున్న వారు హాస్పిటల్లో ఉన్నారు. పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూడండి, వారికి ప్రత్యేకమైన వార్డు ఉంటుంది. కనీసం వారికి ఒక గ్లాస్తో నీళ్ళు ఇచ్చేవారు కూడా ఇప్పుడు లేదు. మరి బలం ఉన్నప్పుడు ఎలా తిరిగాడు? నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా తిరిగాడు. ఈరోజు తాగేసి శరీరాన్ని పాడు చేసుకొని అవయవాలన్నీ కూడా లోపల నాశనం అయిపోయి కనీసం లెగిసి తన పని తాను చేసుకోలేని స్థితిలో వాడు హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు వెళ్ళి చూడండి ఒకసారి. వారి జీవితాలు చూస్తే ఇప్పుడు ఏదో ఉందని గర్వంతో విర్రవీగుతున్న మన జీవితాలు ఒకరోజు మన ఇష్టానుసారంగా బ్రతికితే మన జీవితాలు కూడా వారికి లాగే ఇదైపోతాయి. నీకు ఆయుష్ ఉండగానే, నీకు శక్తి ఉండగానే, నీకు వివేకం ఉండగానే చెబుతున్న మాటలు బట్టి ఈ పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకగలిగితే ఇదిగో నీ జీవితం కడవరకు చక్కగా మేలుకరంగా ఉంటుంది. ఈ లోకంలో నువ్వు ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత కూడా పరలోకంలో ఒక గొప్ప జీవితం నువ్వు పొందుకోగలుగుతావు. లేదా ఈ లోకంలో నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికితే గనక ఇదిగో ఒక రోజు ధనవంతుడు వెళ్ళిపోయాడు, అదే ప్రదేశానికి మనము వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని వారు ఆలోచన చేయాలి. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ జీవితం నిరంతరము ఉండేది కాదు. నీ వారు నీ కాదు. ఆలోచన చేయాలి. నాకు నా బంధువులు ఉన్నారు, నాకు నా ధనం ఉంది, ఏదేదో అనుకుని మనం ఈరోజు లోకంలో మన ఇష్టానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నామేమో. కానీ ఆలోచన చేయండి, ఇవేవి కూడా మరణం అనేది నీ ముందుకు వచ్చేసరికి ఇవేమీ ఆపలేవు. ఆలోచన చేయాలి. నీ హృదయం మారాలి, నీవు మనసు మార్చుకోవాలి. నిన్ను రక్షించడానికి వచ్చిన ప్రభువు వైపుకు నువ్వు మారాలి, ఆయన చెంతకు రావాలి, ఆయన నమ్ముకోవాలి. నీ పాప క్షమాపణకు ఆయన రక్తంలో నీ జీవితాన్ని కడుక్కోవాలి. దేవుడు రాబోతున్న ఆ లోకానికి, దేవుడు మనకి ఇవ్వబోతున్న ఆ పరలోకం కొరకు ఈ జీవితాన్ని సిద్ధం చేసుకోవాలి. సిద్ధపడి లేకపోతే కనుక ఈ దినమే నీది, రేపు నీది కాదు. ఏ క్షణాన ఏమవుతుందో మనకు తెలియదు. కానీ ఈ జీవితం ముగిసేలోగా పరలోకానికి నువ్వు సిద్ధపడకపోతే కనుక మన జీవితం ఎలాంటి పరిస్థితికి వెళ్ళిపోతుందో ఒక పాట ద్వారా మనం చూసి ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని తెర మీద ఒక పాట చూద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించు. మీ మహాకృపను బట్టిన ఆయన ఇదిగో తండ్రి, ఈ ప్రాంతాన్ని ప్రేమించిన ఆయన మీ బిడ్డలకు తండ్రి మీ మాటలు వినిపించారు నాయన. ఒకనాడు నాయన లోకంలో తండ్రి ఇష్టానుసారంగా బ్రతికి తండ్రి నదులు చెడుతనం ద్వారా తండ్రి మిమ్మల్ని నొప్పించినప్పుడు నాయన ప్రపంచాన్ని నాయన తుడిచేశారు. ఈరోజు ప్రపంచమంతా తండ్రి మీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నప్పటికీ తండ్రి వారు మారతాదనే దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్న మీ ప్రేమను నాయన బిడ్డలు గ్రహించి వారి జీవితాలు మార్చుకోవటానికి నాయన వారికి ఒక అవకాశం దయచేయండి. మార్చండి తండ్రి, మీ కృప చూపించండి నాయన. వారి జీవితంలో తండ్రి నాకు ధనం ఉంది, నాకు నా అయిన వారు ఉన్నారు, నాకు ఆరోగ్యం ఉంది, నాకు ఆయుష్ ఉంది అని ఆలోచిస్తున్న బిడ్డలు తండ్రి ఇవన్నీ కూడా ఏదో ఒక రోజునైనా మాకు దూరం అవుతాయని సత్యాన్ని బిడ్డలు గ్రహించి ఈ లోకంలో మేము విడిచిపోకముందు తండ్రి మా జీవితాలు మార్చుకొని ఇదిగో తండ్రి మేమందరము కూడా మీ యొక్క పరలోక రాజ్యపు వారసులుగా సిద్ధపడడానికి మీ బిడ్డలకు తండ్రి వారి హృదయాల్లో వ్యక్తపడిన ప్రతి మాట ద్వారా వారిని హెచ్చరించి వారి జీవితాలు మార్చి వైపుకి మళ్లించండి. ఉన్నతమైన మీ పరలోక రాజ్యపు వారసులుగా వారిని సిద్ధపరచండి. వారి కుటుంబాల్లో ఏవైతే అవసరాలు చిత్తా సంగతి తీర్చండి. ఈ కార్యక్రమాన్ని